ఈరోజు మీతో నేను మాట్లాడాలనుకున్న విషయం సంఖ్యాకాండము 33వ అధ్యాయంలో ఉన్నటువంటి కొన్ని మాటలను మీ ముందు పెట్టాలని నేను ఆశపడుతున్నాను. బైబిల్ గ్రంథం అందరూ తెరవండి. సంఖ్యాకాండము 33వ అధ్యాయం. సహజంగా ఈ 33వ అధ్యాయం అంతా ఇశ్రాయేలు ప్రజలు జీవిత ప్రయాణం గురించి రాయబడి ఉంది. అంటే వారి యొక్క జీవన ప్రయాణం, ఐగుప్తు దేశం నుండి వాగ్దాన దేశం వరకు వెళ్ళినటువంటి ప్రయాణం అంతా ఈ 33వ అధ్యాయం. ఎందుకంటే సంఖ్యాకాండం సహజంగా మనం చదువుతున్నప్పుడు అది అర్థం కానట్టుగా ఉంటుంది. ఎందుకంటే ఈ సంఖ్యాకాండం అంతా కొంత సంఖ్యను కూర్చో ఇశ్రాయేలు ప్రజల యొక్క వెళ్ళిన మార్గాలు, వారి వంశావళులు, లెక్కలు అన్నీ కూడా ఇందులో ఉంటాయి. మందసాన్ని కూర్చున్న విషయాలు, ఇశ్రాయేలు ప్రజల యొక్క గోత్రాలకు సంబంధించిన విషయాలు అనేకమైనవి ఉంటాయి. కాబట్టి ఎక్కువ శాతం దీని మీద మనం మనసు పెట్టాం. అయితే ఈ 33వ అధ్యాయంలో ఉన్నటువంటి కొన్నిటిని మనం ఈరోజు ధ్యానాంశంగా మీ ముద్దు పెట్టాలని ఆశపడుతున్నాను. అయితే ఇందులో ఇశ్రాయేలు ప్రజలు వారి యొక్క జీవిత ప్రయాణాన్ని గురించి రాయబడింది. ఈ 33వ అధ్యాయంలో ఉన్నటువంటి ప్రయాణం ఈరోజు మన జీవన ప్రయాణానికి ఒక్కసారి సాదృశ్యంగా చూద్దాం. ఎలా ఉంది వారి జీవన ప్రయాణం, దేవుని చిత్తంలో ఎలా ఉంది, మన జీవన ప్రయాణం దేవుని చిత్తంలో ఎలా ఉంది. 33వ అధ్యాయం 3వ వచనంలో మనం చూసినట్లయితే, మొదటి నెల 15వ దినమున వారు రాముసేనులో నుండి ప్రయాణమై పస్కా పండుగకు మరునాడు వారి మధ్యను యెహోవా హతము చేసిన తొలుచూలు అందరినీ ఐగుప్తులను పాతిపెట్టుచుండగా ఇశ్రాయేలు ఐగుప్తులందరి కనుల ఎదుట జయోత్సాహముతో బయలుదేరి వచ్చిరి. రైట్, ఇక్కడ ఐగుప్తీయుల సమాధిలో ఇశ్రాయేలు ప్రజలు విజయోత్సవములో ప్రయాణం. వీరి ప్రయాణం ఎలా కొనసాగుతుందంటే, ఒక పక్క ఏడుపు వినబడుతుంది, ఒక పక్క సంతోషం వినబడుతుంది. ఆ ప్రాంతం అంటే ఐగుప్తు దేశం అంతా ఎలా ఉందంటే, ఎక్కడ చూసినా సమాధిలో గొల్లున శబ్దాలు, ఏడుపులు. ఇదంతా ఐగుప్తు దేశం యొక్క తొలుచూలేక పిల్లలను పొగట్టుకుని వారి సమాధుల్లో ప్రళయముతో ఉన్నారు, ఏడుపులతో ఉన్నారు. అయితే ఇశ్రాయేలు ప్రజలు ఆనందోత్సాహాలతో, సంతోషాలతో ఆ ప్రాంతం నుంచి వారు బయలుదేరారు. సో వారు బయలుదేరినటువంటి మజిలీలు చూసినట్లయితే, మొట్టమొదటిది వారు ఎక్కడి నుండి బయలుదేరని రాయబడిందంటే 33వ అధ్యాయం 1వ వచనంలో చూసినట్లయితే, మోషే అహరోనుల వలన తమ సేనల చొప్పున ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చిన ఇశ్రాయేలు చేసిన ప్రయాణములు ఇవి అని రాయబడింది. ఎక్కడి నుంచి ప్రారంభించబడ్డాయంటే వారి ప్రయాణాలు ఐగుప్తులో నుండి బయలుదేరి ఇశ్రాయేలు చేసిన ప్రయాణములు ఇవి. ఇక్కడ ఐగుప్తుని గూర్చిన ప్రస్తావన మనం గమనిస్తున్నాం. ఐగుప్తుని గూర్చిన సంగతులు బైబిల్లో ఎన్నో ఉన్నాయి. సహజంగా ఐగుప్తు దేశం గురించి మన బైబిల్లో ఎక్కువ శాతం మనం ధ్యానిస్తూ ఉంటాం. అయితే ధ్యానించే ఈ సమయంలో ఐగుప్తు ద్వారా మనము మొదటి ప్రయాణము ఐగుప్తును వారు బయలుదేరారు, అంటే ఐగుప్తును విడిచి వెళుతున్నారు. ఐగుప్తుని గురించిన విషయాలు, 2 విషయాలు మీతో మాట్లాడి నేను ముందుకు వెళ్తాను. ఐగుప్తు అనే పేరుకు ఒక ప్రాచీన పేరు ఒకటి ఉంది, అనగా దానికి ముందు ఇంకొక పేరు ఉండేది. ఆదికాండము 10వ అధ్యాయంలో చూసినట్లయితే ప్రాచీన దేశం ఐగుప్తు దేశం మరొక పేరు ఉండేది. ఏంటంటే 10వ అధ్యాయం 13వ వచ్చిన మనం చూసినట్లయితే మిస్రాయేము అని రాయబడి ఉంది. మిస్రాయేము అనే ఈ నామము ఐగుప్తు యొక్క ప్రాచీన నామం. ఇది అనగా ఐగుప్తు అనే పేరు పెట్టక ముందున్నటువంటి పేరు ఇది, మిస్రాయేము. ఈ మిస్రాయేము అనే ఐగుప్తుగా మనం ఆదికాండం 10వ అధ్యాయంలో మనం చూస్తాం. మెల్లిమెల్లిగా దాని పేరు ఎలా మార్చబడిందో ఐగుప్తుగా మార్చబడింది. ఐగుప్తుగా మార్చబడిన తర్వాత యోసేపు ఒక బానిసగా దేశానికి అమ్మబడతాడు. అమ్మబడిన తర్వాత అక్కడ దేవుడు యోసేపును ఆశీర్వదించి అక్కడ ప్రధానగా, గవర్నర్గా అక్కడ దేవుడు నిలబెడతాడు. సో దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదాన్ని బట్టి, దీవెనను బట్టి యోసేపు ఉన్నతమైన స్థానంలో ఉన్నప్పుడు తన అన్నలు, తన తండ్రి అందరూ కూడా ఈ దేశంలోనికి వచ్చిన తర్వాత ఆ దేశంలో ఒక ప్రాంతాన్ని, గోషేను అనే ప్రాంతాన్ని వారికి దేవుడు స్వాస్థ్యంగా ఐగుప్తు దేశంలో వారు ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఐగుప్తు దేశం యొక్క చరిత్రను మనం క్షుణ్ణంగా మనం ధ్యానం చేస్తే, అయితే ఈ ఐగుప్తు దేశం దేనికి సాదృశ్యంగా కనబడుతుందంటే, ఈ లోకంలో ఉన్నటువంటి పాపమునకు సాదృశ్యము, దాస్యత్వానికి సాదృశ్యం. ప్రజెంట్ మనము కూడా పాపము, దాస్యత్వములో నుంచి బయటికి రావాలి. ఇది మొదటి మజిలీ. ప్రతి వ్యక్తి కూడా, అంటే వీరు ఐగుప్తు దేశపు ప్రజలు అనేక సంవత్సరాలు
అన్యుల కాడి కింద నలిగిపోయారు. సుమారు 430 సంవత్సరాలు ఆ బానిస కాడి కింద వారు నలిగిపోయారు. అన్యుల దేశంలో, ఐగుప్తు దేశంలో వారు బహువ్యాధులు పడ్డారు, వేదనలు పడ్డారు. అయితే అలాంటి కష్టాల మధ్య, శ్రమల మధ్య, వ్యాధుల మధ్య సనుగుడు చేయలేదు, కానీ దేవుని ప్రార్థించడం మొదలుపెట్టారు. దేవునికి ఆరాధన చేయడం మొదలుపెట్టారు. దేవా, మమ్మల్ని ఒక్కసారి కరుణించు, ప్రభా మమ్మల్ని ఒక్కసారి విడిపించుమని వారి చేస్తున్న ప్రార్థనలన్నీ కూడా ప్రభు సన్నిధికి చేరి దేవుడు వారి మీద కనికరము చూపి మోషేను ఆ ప్రాంతానికి పంపించి ఐగుప్తు దేశము నుండి దేవుడు వారిని విడుదల చేశాడు. అంటే ఆ దాసత్వము నుండి, లేకపోతే ఐగుప్తు యొక్క పాపము నుండి, ఐగుప్తమైన లోకములో నుండి విడుదల. ఈ లోకములో పుట్టిన ప్రతి మానవునికి కూడా విడుదల చాలా అవసరం. ఎందుకనగా జన్మతః పాపి ప్రతి వ్యక్తి, మనుషుడు కూడా. అందుకే ప్రతి ఒక్కడు కూడా మారు మనసు పొందాలి, ప్రభు యొద్దకు రావాలి, వారి పాపము నుండి విడుదల పొందాలి, దోషము నుండి విడుదల పొందాలి, దాస్యత్వపు కాడి నుండి మనం విడుదల పొందాలి. సో కాబట్టి ఇది లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి యొక్క మొదటి మజిలీ. ఇది మొదటి ప్రయాణం. చాలామంది క్రీస్తులోనికి రాలేకపోవడానికి గల కారణం ఏంటంటే ఈ మొదటి మజిలీని విడిచిపెట్టి రాలేకపోవడమే కారణం. అమ్మో, ప్రభులోకి వస్తే ఇవన్నీ వదిలిపెట్టాలంటే మామూలు విషయం కాదు కదండి. అది మా వల్ల సాధ్యం కాదు, మేము చేయలేం, మేము దాన్ని శరీర రీతిగా మేము పాటించలేమని చాలామంది అక్కడ ఆగిపోతున్నారు. ఇంకా ఐగుప్తు దేశం యొక్క ఆశలు, ఐగుప్తు దేశం యొక్క ఆ యొక్క ఆనందాలు, దాని యొక్క సంతోషాల్లోనే ఇంకా చాలామంది ఉంటున్నారు. మనకి పాత పాట ఒకటి ఉంటుందండి, చాలా చక్కగా పాడతారు. ఐగుప్తు ఆశలన్నీ విడిచి రంగుగా యేసును వెంబడించని ఒక పాట పాడతారు. చాలా బాగుంటుంది ఆ పాట. సియోను పాటలు సంతోషంగా పాడుతూ అని. అంటే మనం ఈ ఆశలన్నిటిని విడిచిపెట్టాలి, ఈ రంగులన్నీ విడిచిపెట్టాలి, వీటన్నిటి విడిచిపెట్టి బయటికి రావాలి. ఇది మొదటి ప్రయాణం. ఐగుప్తు దేశం రెండో ప్రయాణం మనం చూసినట్లయితే అదే సంఖ్యాకాండం 33వ అధ్యాయం 8వ వచనంలో మనం చూసినట్లయితే, వీరు పాపమును విడిచిపెట్టిన తర్వాత, అనగా ఐగుప్తును విడిచిపెట్టిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రమును మధ్య నుండి అరణ్యములోనికి చేరిరి. అంటే రెండోది ఏంటంటే వారు ఎర్ర సముద్రమును చేరిరి. ఎర్ర సముద్రం ఈ చాలా ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే, ఎర్ర సముద్రం దేనికి సాదృశ్యంగా మనం చూస్తున్నామంటే, పాపము నుండి విముక్తి పొందిన తర్వాత చేయవలసినటువంటి మొదటి కార్యం ఏంటంటే బాప్టిజంలోనికి వెళ్ళాలి. బాప్తిజం అంటే ఎర్ర సముద్రంలో నుంచి వారు బయలుదేరి నడి సముద్రంలో నుంచి వారు ఆరిన నేల మీద వెళ్ళిపోయారు. అంటే సముద్రమును దాటుకుని వెళ్ళిపోయారు వాళ్ళు. అంటే ఏ అనుభవంలోంచి వాళ్ళు వెళ్ళాలంటే బాప్తిజం అనే అనుభవంలో నుంచి ప్రతి వ్యక్తి, ప్రతి మానవుడు వెళ్ళాలి. కొంతమంది ఈ మొదటి మజిలీని దాటుకుని వస్తున్నారు, కానీ రెండో అనుభవంలోనికి, బాప్తిజం అనుభవంలోనికి రానటువంటి వారు కొంతమంది ఉంటుంటారు. బాప్తిజం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎలా అండి, ఎర్ర సముద్రాన్ని బాప్టిజం అని ఎలా చెప్పగలుగుతున్నారు మీరు? ఇది బాప్తిజం అనుభవం అని మనం ఎందుకు అనుకోవాలంటే, పౌలు గారు 1 కొరింథీయులకు రాసిన పత్రికలో మాట రాస్తాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 1 నుండి 4 వచనాలు మనం చూసినట్లయితే ఇక్కడ రాయబడి, సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేమనగా, మన పితరులందరూ మేఘము కింద నుండి ఉండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయేరి. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిసం పొందిరి. రాయబడింది, వారు మేఘములోను సముద్రములోను బాప్తిసం పొందారు. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారాన్ని భుజించారు. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానం చేశారు. ఇక్కడ నుండి చూసినట్టు 2 అనుభవాలు మనకు కనబడుతున్నాయి. మొట్టమొదటి వారు బాప్తిజం అనుభవంలోనికి వెళ్ళడమే కాదట, ప్రభు సంస్కరణ ఆరాధన కూడా వారు తీసుకున్నారు. ఒకే ఆహారాన్ని, ఒకే పానం, అనగా దేవుడు ఆకాశం నుండి మంచు లాంటి మన్నాని ఈ భూమి మీద కురిపించాడు. అది దేవుని ఆహారం, దేవుని శరీరముగా వాళ్ళు భుజించారు. రెండోది, బండలో నుంచి నీరును వారు తాగారు. అంటే బండలో నుంచి అంటే ఆ బండ క్రీస్తే. బండలో నుంచి నీరు తాగడం అంటే శిలువ రక్తమును వారు పానం చేయడం. అంటే ఇక్కడ ప్రాముఖ్యంగా చూసినట్లయితే వారి బాప్తిజం అనుభవంలోనికి రావడమే కాదు, రెండవది ప్రభు శరీరము, ఆయన రక్తాన్ని కూడా పానం చేసినట్లు కూడా ఒక సాదృశ్యాన్ని, ఒక అనుభవాన్ని ఇక్కడ దేవుని పాటల్లో మనం నేర్పించబడుతున్నాయి. సో కాబట్టి మనం కూడా ఈ అనుభవంలోనికి రావాలి. చాలామంది
చాలామంది ఈరోజు ఈ వాక్యం వింటున్నవారు, ఈ అనుభవంలో ఉన్నటువంటి వారు చాలామంది ఉన్నారు. చాలా సంతోషం. ఇంకా ఈ అనుభవంలోనికి, ఈ మజిలీలోనికి రానటువంటి వారు ఉన్నారు. ఐగుప్తును దాటారు కానీ ఇంకా బాప్తిజం అనుభవంలోనికి రాలేనటువంటి వారుగా, ప్రభు బలలో చేయవేయలేనటువంటి వారుగా ఉంటాం. సహజంగా చాలా సంఘాల్లో గమనిస్తున్నటువంటి విషయం ఏంటంటే, మొదటి ఆరాధన కానీ, రెండో ఆరాధన కానీ ప్రభు సంస్కరణ ఆరాధన జరుగుతుంటుంది. ప్రభు సంస్కరణ ఆరాధన ప్రారంభించగానే చాలామంది చక్కగా లేచి వెళ్ళిపోతారు బయటికి. కారణం ఏంటంటే, మేము అర్హులము కాదు అని వాళ్ళకి తెలుసు. మేము అర్హులం కాదని చక్కగా చాలా సంతోషంగా లేచి వెళ్ళిపోతారు. నాకు అప్పుడు అనిపిస్తుంటుంది, అంటే వాళ్ళు పెయిన్ అనేది ఉండదా? అంటే అయ్యో అందరూ ఇక్కడ బలలో పాల్గొంటున్నారు, నేనెందుకు పాల్గొనలేకపోతున్నాను? నేనెందుకు బలలో చేవేయలేకపోతున్నాను? నేనెందుకు ఆయన శరీరాన్ని తినలేకపోతున్నాను? నేనెందుకు ఆయన రక్తాన్ని పానం చేయలేకపోతున్నాను అనే ఆలోచన లేకపోతే ఆ పెయిన్ ఉంటుందో లేదో నాకు తెలియదు. కానీ నిజంగా ఒకవేళ మీరు ఇలా లేచి బయటికి వెళ్ళిపోతారు, ఇంకా మీరు బయట ఉండవలసిన పరిస్థితి ఉంటుందేమో రేపు. ఇంకా ఎంతకాలం మన ఈ జీవితంలో లోకంలో జీవిస్తూ బాప్తిజం అనుభవంలో లేకుండా ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని పానం చేయనటువంటి వారంగా ఉంటున్నాం. సో ఇది ఎంత దినాల్లో ఉన్నామండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ మారు మనసు పొందాలి. ప్రతి ఒక్కరూ పాపక్షమాపణ పొందుకోవాలి. ప్రతి ఒక్కరూ నీటి బాప్తిజం అనుభవంలోనికి రావాలి. ప్రతి ఒక్కరూ కూడా ప్రభు శరీరాన్ని, ఆయన రక్తాన్ని పానం చేసే వారంగా ఉండాలి. మరలా ఆయన రాజ్యంలో ఆయనతో పాటు చేవేసేంత వరకు కూడా ఈ క్రమాన్ని దేవుడు మనల్ని కొనసాగించమన్నాడు. కాబట్టి అలాగూ మనం కొనసాగిస్తూనే ఉండాలి. అలా కొనసాగిస్తూనే ఉండాలి. అంటే బాప్టిజం అంటే ఏంటి? దాని మీనింగ్ మనకి రోమిలు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం రాస్తాడు కదా, అంటే క్రీస్తుతో చనిపోయి తిరిగి లేపబడుట. అంటే క్రీస్తుతో పాటు చనిపోవాలి. ఆయన చనిపోయాడు, మనము పాపములో చనిపోవాలి. ఆయన సమాధి చేయబడ్డాడు, మనము కూడా నీటిలో సమాధి చేయబడాలి. ఆయన తిరిగి లేచాడు, మనం కూడా పునరుజ్జీవంతో, నూతన జీవంతో, నూతన ఆత్మతో, నూతన శక్తితో మరలా తిరిగి మనము లేపబడిన వారముగా ఉండాలి. సో ఇది రెండో కార్యం. రైట్, మూడో విషయంలోనికి వద్దాం. తర్వాత ఇశ్రాయేలు ప్రజలు మూడో ప్రయాణం ఏంటంటే, సముద్రము దాటిన తర్వాత, సంఖ్యాకాండము 33వ అధ్యాయం 8వ వచనంలో రాయబడి ఉంది, వారు సముద్రము మధ్య నుండి అరణ్యములోనికి చేరిరి అని రాయబడి. ఎక్కడి నుంచట? సముద్రము మధ్యలో నుండి వారు అరణ్యములోనికి చేరిరి. బాప్తిజం తరంతరం అరణ్య అనుభవంలో సిద్ధంగా ఉండాలి. అరణ్య అనుభవం అంటే ఒక క్రమశిక్షణ. చాలామంది దీనికి ఒక పేరు పెడతారు, శ్రమలు అని పేరు పెడతారు. బాప్తిజం తీసుకుంటే యేసు ప్రభు దగ్గరికి వచ్చేస్తే నీకు శ్రమలు ప్రారంభం అయిపోతాయి, కష్టాలు ప్రారంభం అయిపోతాయి. కాదండి, ఇది క్రమశిక్షణ. యేసు ప్రభు వారు బాప్తిజం అయిన తర్వాత 40 దినాలు ఆయన అరణ్యములోనికి కొనుపోబడ్డాడు, నలగగొట్టబడ్డాడు తనలో. అంటే దీని మీనింగ్ ఏంటంటే, అరణ్యములోనికి మనం కూడా, అంటే మూడో ప్రయాణం ఏంటంటే, బాప్టిజం అయినటువంటి ప్రతి వ్యక్తి కూడా వారి జీవన ప్రయాణంలో అరణ్యములోనికి వెళ్ళడం. అంటే వారిలో కొన్ని ఉంటాయి పోగొట్టుకోలేనివి. అహం పోగొట్టుకోలేం, గర్వంతో ఉంటూ ఉంటాం, ద్వేషాలు ఉంటాయి, ఇంకా మనలో ప్రేమ లేనటువంటి అనుభవం ఉంటాయి మనలో. ఇంకా మన జీవితంలో చాలా చాలా మనం నేర్చుకోవాల్సినవి, చాలా అతిశయం విడిచిపెట్టవలసి ఉంటుంది, దేవునికి దగ్గర అవ్వాల్సి ఉంటుంది. దేవునితో ఎంతకాలం దేవునికి దూరంగా జీవించావు కాబట్టి ఇంకా దేవునికి దగ్గర అవ్వడానికి ఒక అవకాశం దేవుడు ఇస్తున్నాడు. కాబట్టి ఈ అరణ్య అనుభవం అంటే మనము నలగొట్టుకునే అనుభవంలోనికి వెళ్ళాలి. కొంతకాలం నలగొట్టుకోవాలి మనం, కొంతకాలం మనం శ్రమ పడాలి ప్రభు కొరకు, కొంతకాలం మనం ప్రభు కొరకు అన్నిటినీ ఒక క్రమాన్ని, ఏంటి నా జీవితంలో ఏది కనుక అంటే మునుపటి క్రియలు ఈ జీవితంలో ఉన్నాయా, దాన్ని తీసుకోవాలి. అహం ఎలా తీసేసుకోవాలి, నాలో ఉన్న గర్వాన్ని ఎలా తీసేసుకోవాలి, అతిశయాన్ని ఎలా తీసేసుకోవాలి, క్రోధాన్ని ఎలా తీసేసుకోవాలి, దేవునికి ఇష్టం లేనటువంటి వాటిని ఎలా నేను బయట తొలగించుకోవాలి, దేవునికి ఇష్టమైనటువంటి ఆత్మ ఫలాలు నేను ఎలా ఫలించాలి, ఎలాంటి అనుభవంలో ఉండాలనేది మనం సరి చేసుకోవాల్సిన పరిస్థితి. మోషే కూడా 40 సంవత్సరాలు అరణ్యంలోనికి వెళ్ళిపోయాడు. ఈ 40 సంవత్సరాలు అరణ్యంలోనికి వెళ్ళి బాగా నలగొట్టాడు దేవుడు. మోషేను వెంటనే ఇశ్రాయేలు ప్రజలను విడిపించే నాయకుడిగా ఆ ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడే రెడీ చేసేలా. ఐగుప్తు దేశంలో ఉన్నంత కాలము కూడా మోషే సకల విద్యలు నేర్చుకున్నాడు, ఫరో కుమార్తె యొక్క కుమారుడుగా అనిపించుకున్నాడు, అన్ని విద్యల్లో ఆరితేరాడు, అన్ని రంగాల్లో ఉన్నాడు. కానీ దేవుడు ఏం చేశాడంటే ఒక సమయాన్ని ఇచ్చాడు. ఒక సమయం ఇవ్వగానే ఆ టైం దేవుడు ఏం చేశాడంటే 40 సంవత్సరాలు ట్రైనింగ్ పంపించాడు. ఎక్కడికి పంపించాడంటే అరణ్యంలోని పంపించి బాగా నల్లగొట్టుకుని మోషేలో లేనటువంటి అన్నీ కూడా బయటకు తీసివేసిన అప్పుడు సాత్వికుడు అని పేరు పొందాడు.
మోషే నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు, సాత్వికుడు, నమ్మదగినవాడు, తగ్గించుకున్నవాడు, ఇలాంటి బిరుదులు ఎన్నో మోషే పొందుకున్నాడు. అలాగే మన జీవితంలో కూడా ఇలాంటి అనుభవంలోనికి మనం అందరం కూడా వెళ్ళాలి. అలాంటి జీవితంలో ఎలా, అందుకే హోషేయ గ్రంథము 2వ అధ్యాయం 14వ వచనంలో ఒక మాట రాయబడింది. ఏమని రాయబడిందంటే, పిమ్మట దానిని ఆకర్షించి అరణ్యంలోనికి కొనుపోబడి అక్కడ వానితో ప్రేమగా నేను మాట్లాడేదాన్ని. పౌలు గారు కూడా రక్షణ పొందిన తర్వాత, బాప్తిజం తీసుకున్న తర్వాత అరేబియా అరణ్యంలోనికి వెళ్ళి దేవునితో ఏకాంతంగా గడిపి తాను అన్నీ కూడా నల్లగొట్టుకుని ఆ తర్వాత దేవుని పరిచయంలోనికి పరిపూర్ణంగా వచ్చాడు. అందుకే ఇక్కడ హోషేయ గ్రంథంలో రాయబడింది ఏంటంటే, పిమ్మట దానిని ఆకర్షించే అరణ్యములోనికి కొనుపోబడి అక్కడ నేను వారికి ఏమి చేయాలో, ఎలా నడిపిస్తానో, వారికి ఏమి ఇవ్వాలనుకుంటున్నానో, నా చిత్తం ఏమైనదో, వారి జీవితంలో నా ప్రణాళిక ఏమైనదో అన్నిటినీ కూడా నేను వారితో ప్రేమగా నేను మారుస్తున్నాను. అంటే అరణ్య అనుభవం అంటే ఈ దీన మనస్సు కలిగిన వారుగా, లేకపోతే దేవునికి ఇష్టానుసారమైన ఆత్మానుసారమైన మనసు అనగా శరీరానుసారమైన మనసును విడిచిపెట్టి ఆత్మానుసారమైన మనసును కలిగి ఉన్నవారుగా దేవుడు మనసు సిద్ధం చేస్తాడు. రైట్, ఇప్పటికి 3 ప్రయాణాలు అయిపోయి 4వ ప్రయాణం. ఎర్ర సముద్రం దాటారు, అరణ్యంలోనికి వచ్చారు. అరణ్యం తర్వాత వచ్చే ప్రయాణం ఏంటంటే మళ్ళీ సంఖ్యాకాండంలోనికి వద్దాం. సంఖ్యాకాండం 33వ అధ్యాయం 8వ వచనంలో రాయబడిన మాట చూసినట్లయితే, వారు ఏతాము అరణ్యం ముందు 3 దినములు ప్రయాణం చేసి మారాలో వారు దిగిరి. తర్వాత అనుభవం ఏంటంటే మారా అనే మాటకు అర్థం చేదు అని అర్థం. చేదు ఎందుకంటే మానవ జీవితం చీకటి వెలుగుల సమ్మేళనం, అనగా మెట్ట పల్లాలు అనుభవం, మారా మధుర అనుభవం ఇలాంటివి కలిగి ఉంటాయి. అంటే మన జీవితంలో ఈ అనుభవంలోకి వచ్చేస్తే ఏంటి, కొంతకాలం సంతోషాలు, కొంతకాలం కష్టాలు, ఈ ఎత్తు పల్లాలు ఉంటాయి మన జీవితంలో. మారా అనుభవం మధుర అనుభవంగా మార్చడం మన జీవితంలో చాలా ఈ మార్పు చెందవలసినది. అంటే మార్పు చెందే అనుభవంలోనికి వెళ్తాం. అంటే శారీరకమైన స్వస్థత కావచ్చు, అయితే మన జీవితంలో జరిగే అన్ని అవమానాలు కావచ్చు, నిందలు కావచ్చు, ప్రతి పరిస్థితుల్లో కూడా దేవుడు ఏం చేస్తాడంటే ఒకటొకటిగా దేవుడు మనను మలిచి మారుస్తుంటాడు. ఈ మారాలో ఉన్నటువంటి నీళ్ళన్నీ కూడా బహుభయంకరమైన చేదుగా ఉన్నప్పుడు నిర్గమకాండంలో మాట ఉంటుంది. 15వ అధ్యాయం 25వ వచనంలో చూసినట్లయితే, వారు ఒక చెట్టును అక్కడ వేసిన తర్వాత ఆ చెట్టును చూపిస్తాడు. ఆ చెట్టును గమనించిన విషయం ఏంటంటే, ఆ చెట్టు ఒక సిలువకు సాదృశ్యంగా మనం చూడగలం. అలాగే ఈరోజు రుచికరంగా నీళ్ళు ఆ స్థలాల్లో మారాయంటే మన జీవితంలో కూడా రుచికరంగా దేవుడిస్తాడు. పాడైపోయిన మన జీవితాన్ని రుచికరంగా మారుస్తాడు. అనారోగ్యాలతో ఉన్నటువంటి మన జీవితాలు స్వస్థతలుగా మారుస్తాడు. మన జీవితంలో ఎంతకాలం ఏ మారాను అనుభవించాము, ఎంతకాలం మన జీవితంలో ఎటువంటి అనుభవంలో ఉన్నామో అనుభవాలన్నింటినీ కూడా దేవుడు కొట్టివేసి కొత్త కార్యాలు, కొత్త జీవితాన్ని, నూతన ఆశీర్వాదాలతో దేవుడు మనల్ని నింపబోతున్నాడు. రైట్, తర్వాత 5వ ప్రదేశం ఏంటంటే సంఖ్యాకాండం 33వ అధ్యాయం తెరవండి ఒకసారి. 9వ వచనంలో రాయబడింది, ఏలీములో 12 నీటి బుగ్గల 70 ఈత చెట్లు ఉండెను. అంటే వీళ్ళు 5వ స్థలం ఏంటంటే ఏలీములోనికి వారు వచ్చారు. వచ్చిన తర్వాత ఇక్కడ 12 నీటి బుగ్గలు 70 ఈత చెట్లు ఉండెను. మారాలో నుంచి వారు మధురాన్ని మార్చిన తర్వాత దేవుడు ఇప్పుడు ఏం చేస్తారంటే, నీటి బొగ్గలు ఈత చెట్లు దేనికి సాదృశ్యం అంటే సమృద్ధికి సాదృశ్యం. సమృద్ధి ఫలమైనటువంటి జీవితం, దేవుని వాక్యం నీ జీవితంలో సమృద్ధిగా దేవుడు అనుగ్రహించి, ప్రార్థన జీవితాన్ని అనుగ్రహించి, అనేకమైన జ్ఞానాన్ని దేవుడు అనుగ్రహించి, గొప్ప సంపదల చేత, గొప్ప ఆశీర్వాదముల చేత, అద్భుతమైన కార్యాల చేత దేవుడు మనల్ని కూడా నింపి, ఆయన సత్తుతో దేవుడు మనల్ని కూడా నింపుతున్నాడు. అంటే మన జీవితంలో దేనికి సాదృశ్యం అంటే, మనకు ఒక సమృద్ధిని, అనగా ఈత చెట్లు కానీ, నీటి బుగ్గులు కానీ, ఇవన్నీ కూడా దేవుడు వారికి ఇచ్చి సమృద్ధినిచ్చాడు. అంటే వారిలో కరువు లేకుండా దేవుడు ఏం చేశాడంటే, కడుపారా దేవుని స్తుతించారు. కడుపారా తిని దేవుని స్తుతించారట ఆ ప్రాంతంలో. అంటే వారి భవిష్యత్తులో, వారి జీవితాల్లో దేవుడిచ్చినటువంటి నూతన కార్యం, నూతన మజిలీ, నూతన ఆశీర్వాదకరమైన పరిస్థితులు. రైట్, 5వది ఏలీం అయిపోయింది. తర్వాత 6వది మళ్ళీ ఎక్కడికి వచ్చారు వాళ్ళు? మొదటిదేమో ఐగుప్తులో నుంచి ఎర్ర సముద్రం దాటి అరణ్యానికి వచ్చారు. అరణ్యాన్ని దాటి
మారాలోనికి వచ్చారు. మారాను దాటి ఏలీముకి వచ్చారు. ఏలీము దాటి రెఫిదీము. మనం చూసినట్లయితే సంఖ్యాకాండం 33 అధ్యాయము 14 వచనం. వారు అలుషాలో నుండి బయలుదేరి రెఫిదీములో దిగిరి. రెఫిదీము గురించిన ఎక్కువ సమాచారం నిర్గమకాండం 17 అధ్యాయంలో మనకు కనబడుతుంది. రెఫిదీము అంటే అర్థం ఏంటంటే విశాలమైన స్థలం. ఇక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే, ఈ రెఫిదీములోకి వచ్చిన తర్వాత మనుషులు అప్పటికే కడుపార తిన్నారు, దేవుని స్తుతించారు. దేవుని స్తుతించి ఆరాధించిన తర్వాత రెఫిదీము అనుభవంలోనికి వచ్చిన తర్వాత అన్నిటినీ మర్చిపోయి దేవునికి వ్యతిరేకంగా సనగడం మొదలుపెట్టారు. దైవజనుడికి వ్యతిరేకంగా మాట్లాడడం మొదలుపెట్టాడు. అంటే వారి జీవితంలో అప్పుడే పనిచేస్తుంది. ఆత్మీయ స్థితిలో ఒక స్థానంలో దేవుడు తీసుకొచ్చి, నిన్న పాపంలో నుంచి దేవుడు తీసుకొచ్చి అనేకమైన అనుభవంలో దేవుడు నడిపించి, మారాలంటే అనుభవంలో మధురంగా మార్చి, దేవుడు సమృద్ధి అయిన జీవితాన్ని దేవుడు ఇచ్చిన తర్వాత, ఆ సమృద్ధి కలిగిన తర్వాత సాతాడు పని చేస్తాడు. ఎప్పుడైనా మీరు గమనించండి, అన్నీ అంటే ఏమీ లేనప్పుడు దేవునికి ఎక్కువగా మనం ఆధారపడి ఉంటాం. కానీ సమస్తము దేవుడు ఇచ్చిన తర్వాత, అన్నీ పొందుకున్న తర్వాత ఒక్కొక్కసారి దేవునికి దూరస్తులు అయిపోతారు. కొంతమంది దేవుని వైపు సనగడం మొదలుపెట్టారు. ఇప్పుడు సనగడం మొదలుపెట్టారు, విరోధంగా మాట్లాడడం మొదలుపెట్టారు. ఆ ప్రాంతంలో ఒక యుద్ధం జరిగింది. అమాలేకీయులకును ఐగుప్తీయులకును ఇశ్రాయేల్ ప్రజలకును గొప్ప యుద్ధాన్ని దేవుడు అక్కడ సమకూర్చాడు. ఆ యుద్ధంలో మోషే చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ఆకాశం వైపు ఎంతసేపు చేతులెత్తాడో, చేతులెత్తినంతసేపు కూడా దేవుడు ఇశ్రాయేల్ ప్రజల పక్షాన్ని దేవుడు ఉన్నాడు. ఆ చేతులు దించగానే అమాలేకీయులు ఓడిపోయేవారు. ఈ రెఫిదీమును 2 పదాలతో కూడా పిలుస్తుంటారు. మొదటిది, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి 2 ప్రాంతాలు ఏంటంటే మిస్పా, తర్వాత మెరీబా అనే 2 ప్రాంతాలు. మిస్పా అంటే శోధించుట, మెరీబా అంటే వాదము. అంటే ఈ వాదము, శోధించడం, ఈ భయంకరమైన పరిస్థితుల మధ్య వారు వేశారు. అయితే దేవుడు కృపామయుడు, ఆయన దయగలిగిన దేవుడు. తన ప్రజలు ఎంత సనిగినా, తన ప్రజలు ఎలా జీవించినా మళ్ళా వారి మీద దేవుడు కనికరించి ఏం చేశారంటే, అమాలీకులు వారి మీద దండెత్తి వచ్చినప్పుడు అమాలీకుల మీద దేవుడు గొప్ప విజయాన్ని ఇచ్చి వారన్నిటి నుంచి కూడా దేవుడు విడుదల ఇచ్చాడు. సో అనేక సార్లు మనం సాతాను శోధనలో పడినప్పటికీ, సాతాడు ఇచ్చినప్పటికీ, సాతాడు వాడికి గుప్పల్లోని తీసుకెళ్ళినప్పటికీ కూడా దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదండి. మరలా ఆ స్థితిలో నుంచి దేవుడు మనకు విడిస్తాడు, విజయాన్ని ఇస్తాడు. మనందరి పక్షాన్ని దేవుడు వ్యాజ్యమాడగలిగిన వాడు. నువ్వు ఎప్పుడైతే వాటన్నిటిని తెలుసుకుని దేవుని సన్నిధిలో ఆయన వైపు చేతులెత్తి ప్రార్థన చేస్తావో, ప్రభా నా జీవితంలో అద్భుత ఆశ్చర్య కార్యాలు చేయాలని దేవుని వైపు మోషే ఎలాగైతే చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడు ఇశ్రాయేలు ప్రజల జీవితంలో గొప్ప వెలుగును కలిగించాడో, గొప్ప విజయాన్ని ఇచ్చాడో, ఆ రీతిగా నీవు కూడా చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడు గొప్ప విజయాన్ని దేవుడు నీకు దయచేను గాక. ఇప్పుడు 6ది అయిపోయింది. 7ది ఎక్కడికి వచ్చారు అంటే సంఖ్యాకాండం 33 అధ్యాయం 15 వచనం. రెఫిదీములో నుంచి బయలుదేరి సీనాయి అరణ్యమందు దిగిరి. ఈ లాస్ట్ అనగా ధర్మశాస్త్రాన్ని వారు పొందకముందు ఆఖరి మధ్యలో ఏంటంటే సీనాయి. దీనికి మరొక పేరు ఏంటంటే హోరేబు కొండ. నిర్గమకాండం 10వ అధ్యాయంలో ఈ సీనాయి గురించినటువంటి విషయాలు అనేకమైన వాటిని మనం చూడగలం. ఈ సీనాయి పర్వతం మీదకే దైవజనుడైనటువంటి మోషే 40 రాత్రులు 40 పగండ్లు ఆయన ఉపవాసం ఉండి, కట్టికమైన ఉపవాసం ఉండి దేవుని పాదాల చెంత కనిపెట్టి అక్కడే 10 ఆజ్ఞలను ప్రభు చేత తీసుకొచ్చుకుంటాడు. ఆయన అగ్ని వేల చేత రాయబడినటువంటి ఆ 10 ఆజ్ఞలను కూడా పొందుకుంది ఇశ్రాయేలు ప్రజలు. ఎక్కడంటే సీనాయి పర్వతం మీదే. ఆ సీనాయి పర్వతం మీద లభించినటువంటి ధర్మశాస్త్రం వారి ప్రజలందరికీ కూడా దేవుడు ఒక మంచి మార్గాన్ని, ఒక దిక్చూచిని, వారు ఎలా నడవాలో, ఎలా జీవించాలో, ఎలా బ్రతకాలో, ఎలాంటి జీవితాన్ని కలిగి ఉండాలో దేవుడు చూశాడు. అయితే ఈ కృపాయుగంలో దేవుడిచ్చినటువంటి ధర్మశాస్త్రం ఏంటంటే దేవుని యొక్క వాక్యం, అనగా ఆయన జీవపు మాటలే. క్రొత్త నిబంధన గ్రంథం ధర్మశాస్త్రం అనగా ధర్మశాస్త్ర గ్రంథమైనటువంటి వాటిని దేవుడు మార్చి మనకు ఒక నూతన నిబంధనగా దేవుడు ఇచ్చాడు ప్రేమతో. ఎందుకంటే ధర్మశాస్త్రాన్ని ఆయన కొట్టివేయడానికి రాలేదు, కానీ సిలువ మరణము ద్వారా ఏం చేసిందంటే కృప సత్యమును ముద్దు పెట్టుకున్నాయి. సత్యమును కృప ఒకదానిని ఒకటి ముద్దు పెట్టుకున్నాయి. ఎక్కడంటే సిలువలో. సత్యం అనగా ధర్మశాస్త్రం, కృప అనగా
నూతన నిబంధన. ఈ రెండు కూడా సిలువలో ముద్దు పెట్టుకున్నాయి. కాబట్టి దేవుడు ఇప్పుడు ఏం చేశాడంటే కృపాయుగంలో దేవుడు కృపా వాక్యాన్ని దేవుడు మనకిచ్చి ఆదరణిస్తున్నాడు. సో ఈరోజు మన జీవితంలో దేవుని వాక్యము చేత మన అందరం కూడా స్థిరపరచబడుతున్నాం. సీనాయిలో ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలకు ధర్మశాస్త్రము ఎలాగైతే ఇవ్వబడిందో ఆ రీతికి ఈరోజు దేవుని మాటలు దేవుని వాక్యం ద్వారా ఈరోజు మనం అందరం కూడా స్థిరపరచబడిన వారం, బలపరచబడిన వారం, వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి ఉండవలసిన వారం, వాక్యాన్ని చదవలసిన వారం, వాక్యపు అనుభవాల్లో మనం అందరం కూడా ఉండవలసిన వారమే. వాక్యానికి దూరంగా ఉన్నామంటే దేవునికి దూరంగా ఉన్నట్లే. సో ఈ టైం మనకి చాలా శ్రేష్టమైన టైం ఏంటంటే వాక్యాన్ని చదవగలిగినటువంటి టైం దేవుడు ఇచ్చాడు ఈరోజు. ఒకప్పుడు మనం ఖాళీ లేని టైం, ప్రార్థన చేయమంటే ఖాళీ లేదనేవాళ్ళం, వాక్యం చదవమంటే ఖాళీ లేదనేవాళ్ళం. సో ఇప్పుడు దేవుడు చాలా ఖాళీ టైం ఇచ్చాడు. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల మధ్య ఎటు వెళ్ళలేని పరిస్థితులు, ఒకవేళ షాప్స్ కానీ మీ డ్యూటీస్ కానీ ఏదైనా ఉన్నా అదేదో కొంత టైం మాత్రమే చేసుకోవడానికి అవకాశం ఉంది. సో కాబట్టి కొద్ది టైం మనం దేవునితో గడిపే టైం దేవుడు ఇచ్చాడు. సో కాబట్టి దేవుడిని మనం పరిపూర్ణంగా సంపూర్ణంగా మనం ఆరాధించాలి. ఇశ్రాయేలు ప్రజల జీవితంలో జరిగినటువంటి మజిలీలు మన జీవితంలో కూడా దేవుడు మన జీవన ఆత్మీయ ప్రయాణంలో కూడా దేవుడు అనుగ్రహించాడు. సో ఒక 7 మీ ముందు ఈరోజు ప్రయాణం అంటే చాలా ఉన్నాయి కానీ తర్వాత ప్రయాణాలు ఇది మొదటి మజిలీ అంటారు, అంటే మొదటి భాగం. రెండో భాగం ఉంది అంటే సీనాయి నుండి మళ్ళా పాలు తేలులు ప్రవహించే దేశం అనగా కానాను దేశం వరకు ఉన్నటువంటి ప్రదేశాలు వేరు. ఈ 33వ అధ్యాయంలో నేను మొదటి భాగాన్ని చెప్పాను. ఎక్కడి నుంచి అంటే ఐగుప్తు నుండి సీనాయి వరకు అనగా ధర్మశాస్త్ర గ్రంథాన్ని వారు పొందుకునేంత వరకు. ఐగుప్తు నుండి వారు ఎర్ర సముద్రం దాటి అరణ్యమును దాటి వారు మారాను దాటి వారు మళ్ళా ఏలీముకి వెళ్ళారు. ఏలీము నుంచి రెఫదీముకి వచ్చారు. రెఫదీము నుంచి మళ్ళా సీనాయికి వచ్చారు. సో కాబట్టి మనందరి జీవితాలు ఈ అనుభవంలో ఒక మెట్టు ఎత్తుకుంటూ మనం పై స్థానానికి వెళ్దాం. అటువంటి కృప ఆత్మీయ జీవితంలో దేవుడు అనుగ్రహించి ప్రస్తుతం మన జీవితంలో ఉన్నటువంటి ప్రతి సమస్యల నుంచి, ప్రతి సంకటాల నుంచి, ప్రతి బాధల నుంచి, ప్రతి ఇసుకుల నుంచి, ప్రతి కష్టాల నుంచి, ప్రతి సాతాన శక్తుల నుంచి కూడా దేవుడు సంపూర్తిగా దేవుడు మనకు గొప్ప విడుదల దేవుడు సమకూర్చునుగాక.